వైజాగ్లో జరుగుతున్న మ్యాచ్, హోమ్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్ను హోమ్ గ్రౌండ్లో ఈరోజు భరత్ ఆడబోతున్న ఒక నైస్ మూమెంట్ అందరము మనం విట్నెస్ చేయబోతున్నాం రేపు. సో మనం అందరం చూసాం, ప్రతి ఒక్కరికి తెలుసు ఒక క్రికెటర్ ఈ స్టేజ్కి రావాలంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటే, ఎంత డెడికేషన్ ఉంటే కానీ ఆ స్టేజ్కి రావడం అనేది చాలా కష్టమైన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ప్రెస్ కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన రికార్డ్స్ గురించి కానీ ఆయన ట్రాక్ గురించి కానీ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ మళ్ళా ఒకసారి మనం అచీవ్మెంట్స్ ఆఫ్ భరత్ చూసుకుంటే 1993లో మన గాజువాకలో భరత్ జన్మించడం జరిగింది. వాళ్ళ ఫాదర్ నావల్ డాక్యార్డ్ ఎంప్లాయీ. అలానే స్కూలింగ్ అంతా సెంట్ అలాయన్స్ హై స్కూల్లో జరిగింది. గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ బులై కాలేజ్ నుంచి బీకామ్ చేయడం జరిగింది. అండ్ భరత్ 2012-13 రంజీ మ్యాచెస్లో ఆంధ్రాకు రిప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ట్రిపుల్ సెంచరీ ఏదైతే 2013-14 సీజన్లో ఫస్ట్ ఇండియన్ వికెట్ కీపర్ హూ స్కోర్డ్ ట్రిపుల్ సెంచరీ ఇన్ రంజీ ట్రోఫీ. Bharat has played 65 matches in Vijay Hazare Trophy, scored 2132 runs including 7 centuries and 7 50s and 64 catches and 12 stumpings. Idi Vijay Hazare lo Bharat yokka track record. Syed Mushtaq Ali Trophy lo he played 64 matches, scored 1067 runs and 4 50s, 50 catches and 13 stumpings in Syed Mushtaq Ali Trophy. Alane manaku andariki telusu Bharat represented Delhi Capitals, Royal Challengers and Lucknow Super Giants mani IPL సంబంధించిన దాంట్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా he made his first debut against Australia 2023 నాగ్పూర్లో టెస్ట్ మ్యాచ్ డెబ్యూ చేయడం జరిగింది. తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ అగైన్స్ ఆస్ట్రేలియా ఇన్ ఇంగ్లాండ్లో కూడా మన భరత్ రిప్రజెంట్ చేసి అక్కడ 6 మ్యాచెస్ ఆడడం జరిగింది. తర్వాత ఈ పర్టికులర్ ఏదైతే ఈ సక్సెస్లో భరత్ ఒక చిన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్ రీచ్ అయ్యే క్రమంలో అతనికి ఉంటున్న ఇక్కడ వీడీసీఏ సపోర్ట్ కానీ, ఏసీఏ సపోర్ట్ కానీ, అలానే ఎస్పెషల్లీ వాళ్ళ కోచ్ కృష్ణారావు గారి సపోర్టు, తర్వాత ఒకరు నక్షర్ కావాలి, ఒక ప్లేయర్ ఆ స్టేజ్కి వెళ్ళాలంటే 100% పేరెంట్ సపోర్ట్ కూడా 100% ఉండాలి. సో చాలా దాంట్లో భరత్ కూడా చెప్పడం జరిగింది, కోచ్ గురించి కానీ పేరెంట్స్ యొక్క సపోర్ట్ గురించి కానీ. అలానే భరత్ ఈ ఆంధ్రాకు నుంచి రిప్రజెంట్ చేస్తున్న చాలామందికి అప్కమింగ్ బడింగ్ క్రికెటర్స్ కూడా ఒక మార్గదర్శిగా ఉంటూ రాబోయే రోజుల్లో చాలా మందికి ఆస్పిరేషన్స్లో ప్రతి ఒక్కరికి ఒక హీరో అంటూ ఉండాలి. మన లోకల్ హీరో భరత్ నందర్ కూడా ఒక మార్గదర్శకం తీసుకుని రాబోయే రోజుల్లో మిగతా ప్లేయర్స్ కూడా ఆ క్రమశిక్షణ ఎస్పెషల్లీ రీచ్ కావాలన్నప్పుడు దాదాపు 2012-13లో ఆర్గనైజేటర్ ఏదైతే అర్జీ చేస్తే ఈరోజు 2023 దాదాపు 10 ఇయర్స్ కూడా కన్సిస్టెన్సీ ఉంటూ ఆ వర్క్ ఎథిక్స్లో కానీ ఆ డిసిప్లిన్ కానీ ఉంటేనే ఈ స్టేజ్కి రీచ్ అవుతాం అనేది భరత్ చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. Such a young cricketer who's blossomed, took birth here, studied here and then risen to such a high level is really truly inspiring. I'm sure మన వైజాగ్ సిటీ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులందరూ కూడా ఆయన్ని ప్రేరణగా తీసుకొని ఈ విధంగా అంటే కష్టపడితే సిన్సియర్గా ఉండి డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక క్రమశిక్షణతో కష్టపడి ముందుకు వస్తే డెఫినెట్లీ ఎనీ ఫీల్డ్ వీ కెన్ ఎక్సెల్ అని దానికి ఒక ఈజ్ అ లివింగ్ ఎగ్జాంపుల్. ఐఎమ్ షూర్ the youth of Vizag will also be very inspired by the career and track record of Bharat and I know ee sthayiki oka manishi egaralante chinna vayasulone enta kashtapadalani cheppi naaku kuda telusu because I have also been a sportsman. I played basketball, junior nationals, senior nationals. I was the captain of the university. I was all India best player in the all India intermediate basketball tournament. ఒక్కొక్క క్యాంప్ అటెండ్ చేయాలంటే ఆ క్యాంప్లో పడే కష్టాలు నష్టాలు అంతా కూడా ఇట్ ఈస్ ట్రెమెండస్ యాక్చువల్లీ.
only another sportsman can actually realize the value, the amount of sweat and toil, and at the same time academics also. He has also done his BCom from Mulaya College here, so he's also kept up his academics together with that. So his track record is really unsurmountable. I mean, it is really excellent. I mean, just now Mana Gopinath Reddy Garu Chadivaru, his achievements at such a young age, and to score 300 runs in Ranji at such a young age is really amazing. I mean, it's truly inspiring. I pray to the Almighty that he must excel further, and let God Almighty give him all the powers and all the blessings, and let him be a living example for the people of Andhra and the youngsters of Andhra. And I also thank Gopinath Reddy Garu for having invited me to be associated with another really proud sportsman on this occasion of decorating him, and sending a good message to the youth of Andhra Pradesh to emulate what he has been doing it. One thing is for sure, that with discipline and courage and hard work, I'm sure the youth of Andhra Pradesh can do really good. After a long time, we've had a very good player from Andhra Pradesh, and we must wholeheartedly support him and encourage him to excel. I'm also really proud of his parents who have supported him to achieve such a milestone. Given him all the good, support, and Vidanga in the స్థాయికి తీసుకొచ్చిన దాంట్లో definitely parents have also played a very good role. I'm given to understand that our man is also married, and definitely the lady luck also must have given all the blessings, and the stars turned in the right direction. So I wish him all the best, and please do well for the country and make India proud. Thank you. పేరున నమస్కారం. అండ్ డెఫినెట్లీ చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు. ఇక్కడే పుట్టి, ఇక్కడే చదివి, ఇక్కడే క్రికెట్ నేర్చుకొని ఈరోజు ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడడం అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ అ డ్రీమ్ కమ్ ట్రూ. And I feel blessed to have this opportunity to represent the country at the highest level. And thanks to all my teammates. Without them it's not possible. And definitely my coach and Visakhapatnam District Cricket Association, ACA, Andhra Cricket Association, and last but not the least, definitely my family. And it's a proud moment, like I said. And match వస్తుంది, so I don't want to take much time. I just want to focus on the game. There's bigger things coming up in next 5 days, so I definitely want to invest all my energy on next test game. So it's gonna be short, but I'm very grateful and always humbled to have this. I mean, I would say this sport choose me to lead a way, and I want to be the best example, and I want to lead the way like a leader, leading from the front, and which I've always been honest to the game. And నాకు తెలిసినంత వరకు honest ఉంటే definitely things would fall in place. So I'm just another person who's chasing all my dreams. And thanks to everyone, and thank you for all your blessings. And future lo kuda నాకు మీ అందరి సపోర్ట్ కావాలి, and I'll definitely make our country proud, and everyone who are associated with me very, very proud. Thank you.